అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పార్టీల పేర్లు ఏవి వినబడతాయి అంటే ఒకటి బీఆర్ఎస్, రెండు కాంగ్రెస్, మూడోది బీజేపీ. అయితే ఈ మూడు పార్టీలలో ఒకటి ప్రాంతీయ పార్టీ, రెండు జాతీయ పార్టీలు. జాతీయ పార్టీలకు సంబంధించి ఇక్కడ ఎంపీ టికెట్లు దాదాపు 8 ఉన్నాయి. కాంగ్రెస్కి 8 ఉన్నాయి, బీజేపీకి 8 ఉన్నాయి. వాళ్ళ ఎనిమిది ఎంపీ పదవులు దేనికి వాడుకుంటారంటే ఇక మరి ఏ కార్యక్రమాలకు వాడతారో తెలియదు, కానీ ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ బీసీలకు 42% రిజర్వేషన్ కేంద్రం ఆమోదించినప్పుడు, కేంద్రము 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు 8 మంది 16 మంది రాజీనామా చేస్తాము, లేకపోతే బీజేపీ ఎంపీలన్నా రాజీనామా చేస్తాము అని అంటే కేంద్రం సచ్చినట్టు దిగచ్చేది. కానీ వాళ్ళ పదవులు ఏమిటికి తెలియదు, వాళ్ళది మరి ఏమో అర్థం కాదు, ఈ ముచ్చట తెలియదు. కానీ మొత్తం మీద 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు. సరే, కాంగ్రెస్ ఎంపీల ముచ్చట పక్క పెడితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది కాబట్టి ఇక అధికారం ఎట్లున్నది, ఏం కథ, పాలన ఎట్లా చేస్తారు, ఏం కథ అనేది జనాలు ఇప్పటికే కర్రు కాల్చి వాతలు పెడతా ఉన్నారు. సురుకులు అంటుతున్న పరిస్థితి, క్లీన్ స్వీప్ చేసుకోవాల్సిన పరిస్థితులలో కూడా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటూ ముందడికి పోతా ఉన్నది. సర్పంచ్ ఎన్నికలలో మొదటి విడత ఫలితాలు నిన్న విడుదలైనాయి కదా. మేబీ నేను అనుకుంటున్నా ఎక్కువగా నిన్న మొదటి విడత ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ నియోజకవర్గాలలో జరిగినాయి. అయినప్పటికీ కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు నిరసన సెగ దాకక తప్పలేదు. ఇటు ఏటూరు నాగారం ములుగు పోతే సీతక్కకు శాఖ దాకింది, ఇటు పోతే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి శాఖ దాకింది, ఇట్లా మురళీ నాయక్ వాళ్ళ సొంత విలేజ్లో ఆయనకు శాఖ తాకింది. ఇవన్నీ మనం చూసుకుంటూ పోయినాం. సరే, కాంగ్రెస్ ముచ్చట పక్కకు పెడితే ఇక్కడ తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే బీజేపీ పార్టీ 3rd ప్లేస్లో ఉన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. 3rd ప్లేస్ అంటే ఇంకా మధ్యలో ఇతరులు ఎవరైతే ఇండిపెండెంట్లు కూడా చేరే అవకాశం ఉన్నది. 4th ప్లేస్ పోవచ్చు, లేకపోతే బీజేపీ 5th ప్లేస్ పోవచ్చు. ఎందుకంటే అంత మంచిగా పని చేస్తూ ఉన్నారు బీజేపీ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 16 మంది 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ ఎంపీలల్లా 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి రాష్ట్రానికి ఏమైనా నిధులు పట్టుకొచ్చిండ్రా, ఏమైనా ప్రజా సమస్యల మీద పోరాటం చేసిండ్రా, రాష్ట్రానికి రావాల్సిన వాటి మీద ఏమైనా కొట్లాట చేసిండ్రా అంటే ఏమీ లేదు. రాష్ట్ర ప్రజలంటే పాయిరం లేదు, రాష్ట్ర ప్రజలంటే ప్రేమ లేదు. ఎందుకంటే జాతీయ పార్టీలు కదా, అటు కాంగ్రెస్ పార్టీ అన్న గట్లనే ఉన్నది, ఇటు బీజేపీ పార్టీ అన్న గిట్లనే ఉన్నది. అదృష్టం కలిసి వచ్చి తెలంగాణ ప్రజల దురదృష్టమో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆది స్థానంతోనే అట్లా కిరికిరి ఉన్నది. ఇక వీళ్ళు పాపం 3rd ప్లేస్లో ఉన్నారు కదా బీజేపీ నాయకులు. ఇప్పుడు ఎట్లున్నారు, ఉన్నారా అంటే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఏమైనా 6 గ్యారెంటీల మీద ప్రశ్నించిన పాపాన పోతారా? అది లేదు. ఏదైనా హైడ్రా ఇష్యూ వచ్చినప్పుడు ప్రశ్నించిన పాపాన పోతారా? అది మాట్లాడరు. ప్రజల సమస్యలు ఇవి ఉన్నాయి అంటే దాని మీద మాట్లాడినట్టు చేస్తారా? అట్లా చెయ్యరు. బీజేపీకి రామచంద్రరావు ఎవరైతే ఉన్నారో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల టైంలో, పార్లమెంట్ ఎన్నికల టైంలో కొంచెం ఉప్పు మీద ఉండి ఆడో బీజేపీ నాయకుడు అక్కడొక బీజేపీ నాయకుడు పని చేసిరు. ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి పగ్గాలు ఎప్పుడైతే పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు సూచించిన రామచంద్రరావుకి ఇచ్చిండ్రో అప్పటి నుంచి పని చేసేటోళ్ళు కూడా మనం చూసినాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, రోజొక ఇష్యూ కాంగ్రెస్ పార్టీది అసెంబ్లీ ఎన్నికల తర్వాత అయినా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయినా ఏలేటి మహేశ్వర్ రెడ్డి బయట పెడతా ఉండే. అప్పట్లో రోజొక ఇష్యూ కాంగ్రెస్ పార్టీది బయట పెడతా ఉండే విత్ ఆధారాలతో సహా. అటు సివిల్ సప్లై శాఖ కావచ్చు, ఇంకా కొన్ని శాఖలల్లో చూసుకున్నట్లయితే 1100 కోట్లు, 1000 కోట్ల స్కామ్ అట్లా ఇట్లా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తూ ఉండే. కాంగ్రెస్ ముచ్చట్లన్నీ బయట పెడతా ఉండే. ఒకళ్ళిద్దరు మాత్రమే బీజేపీ పార్టీలో వాళ్ళ స్కాములు కానీ లేకపోతే వాళ్ళ కథ కార్ఖానంతా కాంగ్రెస్ పార్టీది బయట పెడుతుండే. ఎప్పుడైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రామచంద్రరావుకి అప్పచెప్పినరో అప్పటి నుంచి మొత్తం సచ్చుబడిపోయింది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ. అంతకుముందే కాంగ్రెస్ బీజేపీ పార్టీ దోస్తు మేరా దోస్తు తూహీ మేరా జాన్ అన్నట్లు నిండా ములిగినక్క సలెక్కడది అన్నట్టు ఇంకా మా దోస్తాను నిజమే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకు పార్లమెంట్ ఎన్నికలో మనం చూసుకున్నట్లయితే నా కోసం నువ్వు త్యాగం చేయి, నీ కోసం నేను త్యాగం చేస్తా అని చెప్పేసి ఒకరికొకరు సీట్లు త్యాగాలు చేసుకొని మరి 8 ఎంపీ స్థానాలు పంచుకున్నారని చెప్పేసి ఇప్పటికీ నిపుణులు మాట్లాడుతున్న ముచ్చట.
ఎందుకంటే వాళ్ళు బలమైన క్యాండిడేట్ని నిలబెట్టిన జాగాలు వీళ్ళు బలమైన క్యాండిడేట్ను నిలబెట్టలే, వీళ్ళు బలమైన క్యాండిడేట్ని నిలబెట్టిన జాగాలు వాళ్ళు బలమైన క్యాండిడేట్ను నిలబెట్టలే. కావాల్సుకొని ఒకరికొకరు వంత వాడుకొని ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఇట్లా చేసిరని చాలా వార్తలు బయటకు వచ్చినాయి అప్పట్లో. తర్వాత రైతులకు రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, పంట సకాలంలో కొనకపోయినా, రైతులకు యూరియా తిప్పలున్నా, రైతులకు బాధలున్నా, అవస్థలున్నా, కేంద్రం నుంచి ₹1 నిధులు రాకపోయినా, పార్లమెంట్ సెషన్ అయినా, పెద్ద గుండుసున్న తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినప్పటికి కూడా, పక్క రాష్ట్రం ఆంధ్రాకు వేల కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికి కూడా ఒక్కరు కూడా ఇటు సపోర్ట్ చేయలే. మళ్ళీ సోషల్ మీడియాలో ఎవరన్నా యాక్టివ్గా ఉంటున్నారంటే అది లేదు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ముందుగా ఉంటున్నారంటే అది లేదు. మెయిన్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. మూలకు పడ్డదే అయిపోయింది. కమలం కాడలు ఇరిగిపోయినాయి, కమలం పువ్వు రెక్కలు వాడిపోయి కోడిమేడలు వేసినాయి తెలంగాణ రాష్ట్రంలో అనేదానికి ఇది ఒక నిదర్శనమైన వార్త. ఎట్లా అంటే ప్రజల సమస్యల మీద, ఏ సమస్యల మీద ఎవరు మాట్లాడలే బీజేపీ నాయకులు ఇంతవరకు. కనీసం ఊసెత్తిన పాపాన ఓలే. బీజేపీని సైడ్ ఎవరు నమ్మరని అందరికీ తెలుసు. కాకపోతే ప్రజల సమస్యల మీద లోకల్ నాయకులైనా, వాళ్ళు కేంద్ర మంత్రులైనప్పటికి కూడా, ఎంపీలైనప్పటికి కూడా, లోకల్ నాయకులైనా కనీసం మాట్లాడినట్టు చేసినా, మాట్లాడిన పాపాన పోయినా ప్రజలలో కొంచెం ఏమన్నా ప్రేమ అభిమానం అనేది పెరుగుతుండే. అరే బీజేపీ పార్టీలు మన కోసం కొట్లాడుతురు కదరా నాయన, మన కోసము ప్రశ్నిస్తురు కదా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తురు కదా అని చెప్పేసి పేరు వస్తుండే. కానీ ఏ ఒక్క ఎంపీ నోరు తెరవడు. వాళ్ళ కొట్లాటలు. మన ఊళ్ళల్లో కదా గట్ల పంచాయతీలు, గలమల పంచాయతీలు ఉన్నట్టు వీళ్ళకు పంచాయతీలు ఉంటాయి. బండి సంజయ్ని ఈటెల రాజేందర్ తిడతాడు, ఈటెల రాజేందర్ను బండి సంజయ్ తిడతాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఏకంగా బీజేపీ పార్టీని తిడతాడు. రాజాసింగ్ ఏమన్నా ఉంటే ఇప్పుడు ఆయన పార్టీల నుంచి అవతలకు పోయిండు కదా, అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలే, కాకపోతే పార్టీ నుండి సస్పెండ్ చేసిండ్రు. కాబట్టి ఆయన మాట్లాడిన మాట ఏందోల్లా, కాంగ్రెస్ బీజేపీ దోస్తానతో వ్యవహరిస్తా ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడినందుకు ఆయనను బయటకు వారేసిండ్రు, బయటకు నూకేసిర్రు. ఇట్లా ఇప్పుడు మోడీ దాకా అయింది ముచ్చట. మోడీయే డైరెక్ట్ బెదిరించే కాడికి వచ్చింది కాంగ్రెస్. ఇది బీజేపీ ఎంపీలను పిలిపించుకొని కాంగ్రెస్తోని మీరు దోస్తానా ఎందుకు చేస్తా ఉన్నారు, కాంగ్రెస్తోని మీకు సంబంధం ఏంది, కాంగ్రెస్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు, ప్రజల తరపున ఎందుకు పనిచేస్తలేరు, మీకంటే అసదుద్దీన్ ఓవైసీ నయం కదా, ఆయన సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుండు కదా, మీరు అసలు కనీసము సోషల్ మీడియాలో కాదు కదా బయట కూడా ప్రశ్నిస్తలేరు కదా అని చెప్పేసి ఢిల్లీలో ఇచ్చిన విందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ ఎంపీలకు క్లాస్ తీసుకున్నాడు. ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? పోయిన తాప అసలు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికి కూడా చేజారిపోయింది. దానికి నేను బాధపడుతున్నా, దానికి నేను చింతిస్తున్నా. మీ గెట్ల పంచాయతీలు, మీ గల్మ పంచాయతీలు పక్కకు వారేయండ్రి, అందరు కలిసికట్టుగా పనిచేయండి, కలిసికట్టుగా పోరాటం చేయండి. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహిస్తూ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ చురుగ్గా పనిచేస్తూ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూ ఉన్నారు, ప్రజాక్షేత్రంలో కడిగి పారేస్తున్నారు. మీరెందుకు నిలదీయట్లేదు, మీరెందుకు ప్రశ్నియట్లేదు, మీతో ఎందుకు అయితలేదు అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడ తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు క్లాస్ తీసుకున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఏమనుకుంటారు మీరు? మూలకి ఇంకా ఎందుకు ఇంత వెనకబడిపోవడానికి గల కారణం ఏంది? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రజలలో కొంచెం ఆదరణ ఉన్నప్పటికి కూడా ఇంకా మూలకు పడిపోవడానికి గల కారణం ఏంది? ఏ ఎన్నికలు పెట్టినా బీజేపీ పార్టీ 3rd ప్లేస్కే పరిమితం అవుతా ఉన్నది. ఎందుకు ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహించలేకపోతా ఉన్నది? 8 మంది ఎంపీలు ఉన్నప్పటికి కూడా బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నప్పటికి కూడా ఎందుకు ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహించడంలో ఫెయిల్ అవుతా ఉన్నది బీజేపీ పార్టీ అని చెప్పేసి. రైట్, బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి మాట్లాడతారు వీళ్ళు, బీసీలు అంటే ప్రేమ ఉన్నదని మాట్లాడతారు వీళ్ళు. ఆఖరికి వస్తే రాష్ట్ర అధ్యక్ష పదవి ఆఖరికి ఫైనల్ అయ్యే క్రమంలో పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు చక్రం తిప్పితే ఆ చక్రం తిప్పిన దాన్ని బట్టి రామచంద్రరావుకి ఇచ్చిండ్రు, వీళ్ళ కాడలు ఇరిచేసినట్టు చేసిండ్రు. వీళ్ళు కమలం పార్టీ అయినప్పటికి కూడా వీళ్ళకు కాడలు ఇరిగిపోయిన కమలం పువ్వు ఇచ్చినట్టు చేసిండ్రు. కాడలు ఇరిగిపోయిన కమలం పువ్వు మెడలు వాడిపోతాయా లేవా? వాళ్ళను కూడా అట్లనే చేసిండ్రు. ఇక్కడ రామచంద్రరావుకి అప్పచెప్పి రామచంద్రరావు దేని మీదనన్నా ప్రశ్నిస్తుండా, దేని మీదనన్నా మాట్లాడుతుండా, దేని మీదనన్నా ఆ ప్రజల సమస్యల మీద
వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండ్రా, కాంగ్రెస్ పార్టీని నిలదీస్తుండ్రా? ఎక్కడా లేదు. గనుకే మోడీ ఫైర్ అయినరు. తెలంగాణలో బీజేపీ పార్టీ అవుట్ అవ్వడానికి గల కారణం ఏంది, మూలకు పడడానికి గల కారణం ఏంది, మీ పంచాయతీలు పక్కకు పెట్టి కలిసికట్టుగా ఇప్పటి నుంచి అందరూ పని చేయండి అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ బీజేపీ పార్టీ ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. ఆ వీడియో, ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఇది కథ. మొత్తం మీద బీజేపీ థర్డ్ ప్లేస్కే పరిమితమైంది, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని చెప్పేసి మోడీ కూడా క్లీన్ చిట్ ఇచ్చి పడేసిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి దాకా పోయింది అంటే తెలంగాణ రాష్ట్రంలో నువ్వు గిచ్చినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అనే బంధాన్ని కాంగ్రెస్ అండ్ బీజేపీ పార్టీలు ఏ విధంగా ముందడు కొనసాగుస్తున్నాయో అర్థం చేసుకోవాలి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.